జనర్లోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, ఈ విధంగా సప్తలోకాలు కూడా లోక సంచారం చేసుకుంటూ మానవులు నివసించేటువంటి మనుష్యలోకములకు వచ్చేటువంటి వరకు మనుష్యలోకమని మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే మత్స్యలోకే జనా సర్వే నానాక్లేశ సమన్వితా నానా యవనిసోత్పన్న లిస్యమాన్ సకర్మాభికేనోపాయన చైతేషం దుఃఖనాశో భవిష్యతి ఇది సంచిత్యం మనసా విష్ణులోకే గతత్తదా. ఆ యొక్క నారద మహాముని ఈ యొక్క సప్తలోకాలు కూడా భూర్లోకము, భువన్లోకము, సువర్లోకము, జనర్లోకము, మహర్లోకము, తపోలోకము అన్ని సప్తలోకాలు కూడా తిరుక్కుంటూ ఈ యొక్క మానవలోకంలోకి వచ్చేటువంటి వరకు మానవలోకం అందు మనుషులు ఏ విధంగా ఉన్నారే అంటే మధ్యలోకే జనా సర్వే నానాక్లేశ సమన్విత అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారట. ఏ విధంగా ఒకరికేమో భోజనం చేయడానికి తినడానికి తిండి ఉండదు, ఒకటికేమో కడ్డానికి వస్త్రాలు ఉండవు, ఒకరికేమో తినడానికి తిండి ఉండదు, కడ్డానికి వస్త్రాలు ఉండవు, ఒకరేమో ఆవిటివారు, ఒకరేమో కుంటివారు, ఒకరేమో గుడ్డివారు. ఈ విధంగా నానా యోనులు యందు నానా జన్మలు ఎత్తుకుంటూ తినడానికి తిండి లేకుండా, గడ్డానికి వస్త్రాలు లేకుండా అనేక విధములైనటువంటి బాధలు, రోగాలు, నొప్పులతో బాధపడుతూ ఉండేటువంటి వరకు ఈ యొక్క నారద మహాముని అనుకుంటున్నాడు కదా, ఏంటబ్బా అన్ని లోకాలల్లా జనులు బాగానే ఉన్నారు, కానీ మానవ లోకమంది ఈ విధంగా మానవులు అనేక విధాలుగా కష్టాలు పడుతూ ఉన్నారు కదా, వాళ్ళ ఆ విధంగా బాధలు పడ్డానికి కారణం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే సరాసరి నారాయణమూర్తి విష్ణుమూర్తి దగ్గరికి విష్ణులోకం వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క నారద మహాముని అనుకున్నదే తడుగా చక్కగా ఆ యొక్క విష్ణులోకానికి వెళ్తాడు. విష్ణులోకం దగ్గర వెళ్ళి విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉన్నాడు కదా. నమోవాంగ్ మనసాతీత రూపాయానంత శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తనాయాత్రినాశనే నమో బ్రహ్మణి దేవాయ గోబ్రాహ్మణహితాయ చ. పోయి విష్ణుమూర్తి తెల్లని స్ఫటిక వర్ణం కలిగి 4 చేతులందు శంఖ చక్ర గదా పద్మ వర్మాల అలంకారాలు లేనటువంటి ఓ నారాయణమూర్తి ఆది మధ్యాంతరహితుడవు సగుణుడవు అని చెప్పి ఆది మధ్యాంతరహితుడవు సగుణుడవు అని చెప్పి ఆ విధంగా ఆ యొక్క నారద మహాం చేస్తుంటే ఆ యొక్క స్తోత్రానికి ప్రత్యక్షమై కిం ఫలం ఓ నారదమునీంద్ర నా గురించి తపస్సు చేస్తున్నావు కదనయ్యా, కారణమేంటి, ఎందుకోసం ఈ విధంగా తపస్సు చేస్తున్నావు అని చెప్పి ఆ విధంగా అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు కదా స్వామి, ఈ విధంగా నేను సప్తలోకాలు కూడా తిరుక్కుంటూ వస్తున్నాను, అన్ని లోకాల్లో జనులు బాగానే ఉన్నారు, కానీ మానవలోకమందు ఉండబడేటువంటి యొక్క మానవులు అనేక జన్మల చేత అనేక కష్టాల చేత అనేక బాధలు పడుతూ ఉన్నారు కదా, వాళ్ళు ఆ విధంగా బాధలు పడడానికి కారణం ఏంటి అని చెప్పి ఆ విధంగా అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత. పూర్వజన్మ లోపల వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలను బట్టి వాళ్ళకి జన్మ అనుభవిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క తాను చేసినటువంటి పాపాలైనా తనే అనుభవించాలి, పుణ్యాలైనా తనే అనుభవించాలి, ధర్మమైనా తనే అనుభవించాలి. కాబట్టి పాపపుణ్యాలు మించి ఈ యొక్క ఇంకొక జన్మ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మరి వీళ్ళకు విముక్తి పొందడానికి మార్గం లేదా? విముక్తి పొందడానికి మార్గం ఉంది. ఎలాగా అంటే వాళ్ళు ఇంతకుముందు జన్మ లోపల చేసినటువంటి పాపాలు ఏం చేయాలంటే మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఆ పాపాలు చేయకుండా తాను పుణ్యకారాలు చేసుకుంటూ శాస్త్ర ప్రకారము ధర్మంగా తాను జీవించినట్టయితే ఆ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి పుణ్యకార్యాలు చేసినట్టయితే మళ్ళీ ఆ జన్మ సక్రమైనటువంటి జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మ లోపల కూడా ఈ విధంగానే పాపాలు ఎక్కువగా ఉంటే ఏం చేయాలంటే మళ్ళీ తానే అనుభవించాలి. అందుకనే ధర్మము శాస్త్రం అని చెప్పిండ్రు. తాను చేసిన కర్మ తానే అనుభవించాలి. కాబట్టి ఆ జన్మ లోపల కూడా ఒకవేళ పాపాలే మిగిలినట్టయితే ఆ పాపాలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అందుకని దీనికే తరుణోపాయం ఏంటి అంటే సత్యనారాయణ జోర్వాస్తార్థ ప్రప్రదం. సత్యనారాయణ స్వావ్రతం అనేటువంటి వ్రతము. సత్యనారాయణ స్వావ్రతం అంటే ఏంది? సత్యాన్ని పలకడమే ఒక వ్రతము. ఇదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఆయన ఇలా ఉంటాడంటే ఆ సత్యనారాయణ స్వామి రూపమే నేను నాయన అని చెప్పి అప్పుడు చెప్తాడు. నా యొక్క వ్రతాన్ని కూడా ఆచరించాలి. ఆచరించినట్టయితే అప్పుడు వాళ్ళకు ఉండబడేటువంటి సమర్థమైనటువంటి, అందుకని ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కదా అని చెప్పి నేను పాపాలు చేసుకుంటూ పోతాను అవి ఎప్పుతాయి అంటే కాదు. పాపాలు చేయకుండా ధర్మంగా శాస్త్ర ప్రకారం ఆచరించుకుంటూ ఇవి చేయాలి. చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే పాపాలు అనేటువంటి తక్కువైపోతాయి, ధర్మము పుణ్యము శాస్త్రం అనేటువంటి పెరిగిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క వ్రతం ఫలితాన్ని ఇస్తుంది. సరే, ఓకే. మరి ఈ యొక్క వ్రతం అంటున్నావు కదా, ఈ యొక్క వ్రతాన్ని
కావలసినటువంటి వస్తువులు ఏంటివి? పసుపు, కుంకుమ, అగరబత్తులు, ఆహారతి, కర్పూరం, టెంకాయలు, పూలు, పండ్లు, శర్కర, నెయ్యి, పాలు, గోధుమ రవ్వ లేకపోతే బియ్యపు రవ్వ, శర్కర లేకున్నా సరే కనీసము బెల్లము అవైనా సరే ఒక సేరం బావు కంటే తక్కువగా కాకుండా వ్రతానికి నైవేద్యాన్ని సిద్ధంగా ఉంచుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి మానవుడు ప్రాతకాలమందే తెల్లవారుజామునే లేచి ఈ యొక్క వ్రతం చేసేటువంటి స్థలం లోపల ఆవు పెండ చేతి చక్కగా శుభ్రపరిచి 5 రంగుల ముగ్గులేసి అలంకారం చేసి ఒక పీఠాన్ని ఉంచి ఆ పీఠం పైన 5 రంగుల ముగ్గులేసి అలంకారం చేసి దానిపైన సకంచుకం అంచుగల నూతనమైనటువంటి తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన ఒక తేరు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఆదిత్యాది నవగ్రహములను ఇంద్రుమ అష్టదిక్పాలకులను పూజించిన తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని బంగారుదైనా, వెండిదైనా, రాగిదైనా, ఇత్తడిదైనా ఒకవేళ ద్రవ్యం లేకపోయినట్టయితే కనీసము మట్టి విగ్రహాన్ని అయినా సరే ఉంచి ఈ యొక్క వ్రతాన్ని కూడా అభావే లేకపోయినప్పుడు మాత్రమే అలాంటి కార్యక్రమం చేయాలి. కాబట్టి ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించాలి. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించేటువంటి మానవుడు ప్రాతకాలం అందే తెల్లవారుజామునే లేచి తాను శుచి అయి ఆ యొక్క పూజాగృహాన్ని ప్రవేశించి ఆవుపేట చేతి చక్కగా శుభ్రపరిచి దానిపైన ఒక పీఠాన్ని ఉంచి ఆ పైన ఇంతకుముందు తెలిపిన విధంగా నవగ్రహములను అందరినీ కూడా పూజ కూడా బ్రాహ్మణోత్తరం సరి అయిన బ్రాహ్మణోత్తముల చేతి ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపజేసి వాయన తాంబూలాదులు దక్షిణతో సహా యొక్క బ్రాహ్మణికి సమర్పించి సంతుష్టి పొందిన తర్వాత తాను తన మిత్రులు తన బంధువులతో కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ రోజు భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఆ రోజు ఎవరైతే కాలం గడుపుతారో అలాంటి వాళ్ళు ఈ యొక్క చేసినటువంటి పాపాల నుండి విముక్తి పొంది అంతాన మోక్షాన్ని పొందుతారు. ఈ యొక్క వ్రతాన్ని ఎవరెవరు చేయవలసి ఉంటుంది, ఏ సమయం అందు చేయాలి అంటే అప్పుడు చెప్తున్నాడు కదా, మాఘేవ మాధవే మాసే కార్తీకేవ శుభే దినే సంగ్రామారంభ వేళాయాం యథా క్లేశస్య సమన్విత అంటే మాసమందైనా, వైశాఖ మాసమందైనా, కార్తీక మాసమందైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. సరే, మరి ఈ యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి 3 నెలలు తప్పినట్టయితే మిగతా నెలల ఈ యొక్క వ్రతాన్ని ఆచరించకూడదా అంటే అప్పుడు చెప్తున్నాడు కదా, దుఃఖ శోకాశమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. దుఃఖ శోకాలు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు కష్టాలు తొలిపోవడం కోసం ఈ యొక్క వ్రతాన్ని కూడా ఆచరించవచ్చును. సంతానం కావాలని కోరుకున్న వాడు భక్తి శ్రేణులతో సహా నియమాలు అనుసరించి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. తీర్థయాత్రకు వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే తీర్థయాత్రలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సౌభాగ్యం కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. నూతన వివాహ సందర్భంలో నూతన వధూవరులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే వాళ్లకు సక్రమైనటువంటి సత్సంతానం కూడా కలుగుతుంది. కాబట్టి తస్మిన్ దినేమర్తి, ఈరోజు నీకు బాధగా ఉంది, కష్టాలు అనుభవిస్తున్నావు నువ్వు అంటే నీ కష్టాలు తొలగిపోవడం కోసం లేవగానే శుభ్రం పరుచుకొని నువ్వు బ్రాహ్మణోత్తముడికి ఈ యొక్క వ్రతాన్ని కూడా ఆచరించవచ్చును. తస్మిన్ దినేమర్తి భక్తి శ్రద్ధాసములు ఏ విధంగా ఆచరణ చేయాలి? వ్రతానికి డబ్బు తక్కువగా ఉన్నావుడా భక్తి శ్రద్ధ లోపం చేయకూడదు. భక్తి శ్రద్ధలు లేకుండా నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని వేలు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ యొక్క వ్రతం ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి భక్తి శ్రద్ధ సమన్విత భక్తి శ్రద్ధలతో కూడుకొని శాస్త్ర ప్రమాణంగా బ్రాహ్మణోత్తముడి చేత ఈ యొక్క వ్రతాన్ని చేయించినట్టయితే ఆ యొక్క మానవోత్తముడు ఉండబడేటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా తీసివేసి అంతాన మోక్షాన్ని పొందుతాడు అని చెప్పని మొదటి కథ ఎందు వ్రతం చేసేటువంటి విధానాన్ని తెలియజేసిన వాడు ఆయన. ఇది శ్రీ స్కాంద పురాణే దేవాకాండే ప్రథమోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి మహారాజుకి జై. రమాసై సత్యనారాయణ స్వామి దేవతాభ్యమాలం.